హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నారీ టాక్స్. మీరు మా ఛానల్లో మంచి కుకింగ్ వీడియోస్, డైలీ వ్లాగ్స్ అండ్ రియల్ ఫన్ అయితే చూస్తారు. మా వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా కానీ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఒక ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి నటిస్తే దాన్ని మల్టీ స్టారర్ అంటారు. అదే ఒక 2-3 వెజిటేబుల్స్ని కలిపి కర్రీ చేస్తే దాన్నే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అంటారు. సో అదన్నమాట సంగతి. మనం ఈ వీడియోలో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే చేస్తున్నాము. ఇది గీ రైస్, జీరా రైస్, బగారా రైస్, చపాతీ, రోటీ వేటిల్లోకైనా అదిరిపోతుంది. దానికోసం నేను ఇక్కడ పన్నీర్ అండ్ కాలీఫ్లవర్, పొటాటోతో అయితే కర్రీ చేస్తున్నాను. దానికోసం టమాటా, ఆనియన్, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాండిట్లో ఆయిల్ వేసి అది కొంచెం వేడయ్యాక దాంట్లో చెక్క, లవంగం, జీడిపప్పు పలుకులు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి టోటల్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 40-50% వరకు ఫ్రై అయితే చాలు. నీట్గా ఇట్లా ఫ్రై చేసుకున్నాక దీన్ని అయితే పూర్తిగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన ఈ టమాటా ఆనియన్ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని దాంట్లోనే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మీకు అవసరం అయితే ఒక చిటికు వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మెత్తగా మిక్సీ పట్టేసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని వాటర్లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక 5-10 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే కాలీఫ్లవర్లో మనకు కంటికి కనపడని చిన్న చిన్న పురుగులు అయితే ఉంటాయి కాబట్టి. సో నెక్స్ట్ బాండిట్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని కొంచెం షాజీరా అయితే వేసుకోవాలి. ఇక్కడ మీరు కావాల్సింటే బిర్యానీ ఆకు, యాలక్కాయలు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షాజీరా చిటపట అన్నాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అదైతే దీంట్లోకి వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఉడుకుతున్న గ్యాప్లో మనం కావాల్సిన వెజిటేబుల్స్ని కూడా రెడీగా చేసి పెట్టుకోవాలి. అదే కాలీఫ్లవర్ని వాటర్లో వేసుకున్నాం కదా, దాన్ని స్ట్రెయిన్ చేసేసేయాలి. అండ్ అలాగే పొటాటోని కూడా బాయిల్ చేసి పెట్టుకోవాలి. పన్నీర్ని కూడా చిన్న క్యూబ్స్గా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉడుకుతున్న దాంట్లో మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు అండ్ అలాగే కారం కూడా వేసేసి మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ అయ్యాక దాంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, మీరు ఇక్కడ కావాల్సింటే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటాయి అవి కూడా యాడ్ చేస్తే. సో ఒకదాని తర్వాత ఒకటైతే వెజిటేబుల్స్ అన్నీ వేసి నీట్గా కలిసేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తం నీట్గా కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసి మూత పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలి. ఒక 5-10 మినిట్స్కి ఒకసారి అలా మూత తీసుకొని మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉడికించుకోవాలి. లేకపోతే అడుగు అయితే మాడిపోతుంది మనకి. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా ధనియాల పొడి అండ్ గరం మసాలా అయితే యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఉడికించుకోవాలి. కొంచెం కసూరి మేతిని అయితే క్రష్ చేసుకుంటూ వేసుకోవాలి. కసూరి మేతి వల్ల మనకైతే ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. నేనైతే ప్రతి మసాలా కర్రీలో కొద్దిగా కసూరి మేతి అయితే యాడ్ చేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. సో క్రష్ చేసి వేసుకున్న కసూరి మేతిని కూడా నీట్గా ఒకసారి కలిపేసి లాస్ట్లో అయితే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసి మంచిగా దీన్ని కూడా కలిపేసి ఒక 5-10 మినిట్స్ కానీ మూత పెట్టి బాయిల్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీ మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు బాయిల్ చేసుకోవాలి. నేనైతే ఎక్కువ వాటర్ లేకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీగా అయితే చేసుకుంటాను. సో ఇట్లా ఉడికిస్తున్నప్పుడు మనకి ఆయిల్ అంతా ఇట్లా పైకి తేలుతుంది కదా, నెక్స్ట్ మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు. ఇలా ఉంటే ఒకసారి నీట్గా కలిపేసుకొని ఈ కొంచెం వాటర్ కూడా ఇంకిపోయేదాకా నేనైతే ఉడికించుకొని కర్రీని అయితే దించేసుకుంటాను. దీనికి కాంబినేషన్ నేను ఇవాళ అయితే చపాతీలు అయితే చేస్తున్నాను. కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకముందే నేనైతే గోధుమ పిండిని కలిపి పెట్టుకున్నాను. కొంచెం గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్ అండ్ వాటర్ వేసుకొని నీట్గా ఇట్లా మెత్తగా కలిపి పెట్టేసి ఒక 1/2 అవర్ to 1 అవర్ కర్రీ చేసే ముందు కానీ కలిపి పెట్టుకుంటే మనకు కర్రీ అయ్యేదాకా పిండి అయితే నానుతుంది. నెక్స్ట్ చపాతీలు ఒత్తేసుకోవడమే. నేను దీంట్లో ఎలాంటి ఆయిల్ ఇట్లా ఏం యాడ్ చేయను పిండి కలిపేటప్పుడు. అయినా కూడా చపాతీలు మంచిగా పొంగుతూ వస్తాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. అండ్ ఈ కర్రీ కాంబినేషన్తో అయితే నిజంగా చపాతీతో అదిరిపోయింది కర్రీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.